నేను చాలా కాన్ఫిడెన్స్‌తో ఛాలెంజ్ చేసి చెప్తున్నా. కింద ఉన్న ఫస్ట్ కామెంట్‌లో టాప్ పిన్‌డ్ కామెంట్‌లో ఉన్నటువంటి వాట్సాప్ గ్రూప్‌లో మీరు జాయిన్ అయితే ఫ్రీ గ్రూప్ అది. అక్కడ మీకు వచ్చేటువంటి న్యూస్, వరల్డ్ వైడ్ న్యూస్ మొత్తం తెలుగు రాష్ట్రాలకు సంబంధించి తిరుమల తిరుపతి అప్డేట్స్ ఇట్లా అన్ని రకాల న్యూస్ నేను కవర్ చేస్తున్నాను. 90% ఆఫ్ ద న్యూస్‌ని మెయిన్ స్ట్రీమ్ మీడియా కంటే ముందుగా అక్కడ నేను ఇవ్వగలుగుతున్నా. సో జాయిన్ అవ్వండి, కంటిన్యూ అవ్వండి. మీకు తెలిసిన వాళ్ళు కూడా ఆ గ్రూప్లో జాయిన్ చేయొచ్చు. యాడ్ చేయడం ఈజీ ఆ గ్రూప్లో ఫ్రీగా. సరే, ఈ మంచు ఫ్యామిలీ విషయానికి వస్తే పైకి వాళ్ళు ఎన్ని కబుర్లు చెప్తున్నా కూడా నిజంగా ఫ్రాంక్గా చూసుకుంటే ఇది ఆస్తులకు సంబంధించిన గొడవే. మంచు మనోజ్ తన వెర్షన్ చెప్తున్నా, మంచు విష్ణు తన వెర్షన్ చెప్తున్నా, మోహన్ బాబు గొడవ పడ్డా ఏదైనా ఈ ఆస్తులకు సంబంధించిన గొడవ ఇది అని ప్రతి మచ్ క్లియర్గా మనకు అర్థమవుతుంది. మొన్న ఒక ఎపిసోడ్ అయిపోయింది, మళ్ళీ రీసెంట్గా అంటే తెలంగాణ ఎపిసోడ్ కంప్లీట్ అయింది, ఆంధ్రాలో వెబ్ సిరీస్ మళ్ళీ స్టార్ట్ చేసి నానా రచ్చ చేసి గొడవ చేశారు. దీని మీద అంటే గతంలో ఇచ్చినటువంటి కంప్లైంట్ ఇంకా సెట్ చేయలేదనేసి మోహన్ బాబు మళ్ళీ కంప్లైంట్ మీద ఎంక్వైరీ చేయడంతో పోలీసులు రంగంలో దిగి మనోజ్ ఎట్టి పరిస్థితుల్లో ఆ యూనివర్సిటీకి వెళ్ళకూడదు, మోహన్ బాబు యూనివర్సిటీకి అనేసి ఇచ్చారు. సో భూమా మౌనికారెడ్డిని కానీ మంచు మనోజ్ని కానీ ఆ పాపో బాబో ఉన్నారు వీళ్ళని కూడా అక్కడి నుంచి జల్పల్లి ఫామ్ హౌస్ నుంచి పంపించేసేటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే మనకు ఉన్నటువంటి స్ట్రాంగ్ సోర్సెస్ నుంచి ఇన్ఫర్మేషన్ ఏంటంటే అక్కడ కథ ఏంటంటే ఒక తండ్రి యొక్క మీకు ఏదైతే స్వార్జితం ఉంటుందో ఇదంతా కూడా మోహన్ బాబు యొక్క స్వార్జితం. ఆయన పొట్ట చేత పట్టుకుని ఒక హీరో అవడం కోసం చెన్నై వచ్చి అక్కడి నుంచి సంపాదించుకుందే ఈ సామ్రాజ్యం మొత్తం. ఈ సామ్రాజ్యం రేపొద్దున మనవాళ్ళు వస్తే వాళ్ళకి డైరెక్ట్గా చెందుద్ది. కానీ ఇక్కడ ఒక భర్త యొక్క స్వార్జితంలో భార్యకి కూడా అంతే వాటా ఉంటుంది, ఆవిడ కూడా అంతే హక్కు ఉంటుంది. సో ఈవిడ సెకండ్ వైఫ్ నిర్మలాదేవి, శ్యామలాదేవి ఫస్ట్ వైఫ్. ఆవిడకి పుట్టిన వాళ్ళు లక్ష్మీ ప్రసన్న అండ్ మంచు లక్ష్మి అండ్ మంచు విష్ణు. సెకండ్ ఆవిడ శ్యామలాదేవి, ఈవిడికి పుట్టినటువంటి పిల్లాడు మంచు మనోజ్. సో ఆవిడని వాళ్ళ వైపు తిప్పేసుకుని ఆవిడకి తెలియనటువంటి పేపర్స్ మీద సంతకం పెట్టించేసుకుని అవన్నీ కూడా వాళ్ళే అనుభవిస్తున్నారు, వాళ్ళలో వాళ్ళే షేర్ చేసుకుంటున్నారు. ఇతనికి మంచు మనోజ్కి ఏ రకమైనటువంటి ఆస్తి ఇవ్వట్లేదు అనేది ఇక్కడ బిగ్గెస్ట్ కొలిషన్గా కనిపిస్తుంది. వీటికి తోడుగా ఏదైతే మంచు మోహన్ బాబు యూనివర్సిటీలో విద్యానికేతన్లో స్కామ్ అయితే జరుగుతుంది, నిజంగానే జరిగింది, అంటే అలెజెడ్లీ జరిగింది ఆరోపణాత్మకంగా. పిల్లలు ఫీజులు ఎక్కువ వసూలు చేస్తున్న ప్రొడక్ట్స్లో ర్యాలీలు చేసి దానికి మంచి మనం సపోర్ట్ చేసాడు. ఇవన్నీ సెకండ్ లెవెల్ థింగ్స్. కానీ ఫస్ట్ మెయిన్ థింగ్ ఏంటంటే ఆస్తుల విషయానికి వచ్చేసరికి మనోజ్కి ఏమాత్రం కూడా మినిమం కంటే ఎక్కువగా దక్కకూడదు అనేది చాలా స్ట్రాంగ్గా విష్ణు, మంచు మోహన్ బాబు ఫిక్స్ అయ్యారు. దానికి వైఫ్ శ్యామలాదేవి కూడా ఫిక్స్ అయ్యారు. నిజానికి శ్యామలాదేవి వాళ్ళ అక్క కొడుకే అనమాట. అంటే వైఫ్ చనిపోతే ఫస్ట్ వైఫ్ వాళ్ళ చెల్లినే చేసుకున్నారు మోహన్ బాబు. అందువల్ల విష్ణు అంటే కూడా చాలా ఇష్టం శ్యామలాదేవికి, సో నిర్మలాదేవికి. సో అందువల్ల ఏంటంటే అంటే వీళ్ళ పేర్లు అటు ఇటు కన్ఫ్యూజ్గా చెప్తున్నానేమో. అక్క చెల్లిని చేసుకున్నారు. సో అక్క పేరు శ్యామలాదేవి, చెల్లి పేరు నిర్మలాదేవి అనుకుంటా. సో ఇప్పుడు ఏం జరుగుతుంది ఇక్కడ అల్టిమేట్గా మీకు తన తల్లిని కూడా మ్యానిపులేట్ చేసుకుని తమ దగ్గరే పెట్టుకుని తనకి వీళ్ళిద్దరూ ఆస్తి ఇవ్వకపోవడాన్ని అర్థం చేసుకోవచ్చు. కానీ వీళ్ళిద్దరూ కుట్ర పన్ని తన తల్లిని కూడా తన వైపు తిప్పుకొని చేయగలిగారు. ఇప్పుడు ఏంటి మనోజ్కి న్యాయం జరగాలంటే ఈవిడ కోర్టుకి ఎక్కి, సెకండ్ వైఫ్ కింద ఈవిడ కోర్టుకి ఎక్కి ఇందులో నాకు కూడా వాటా ఉంది, న్యాయంగా నాకు నా బిడ్డకి దక్కాలి అని గనక ఆవిడ ఒక అడుగు ముందుకేస్తే మొత్తం కొలాప్స్, మొత్తం మంచు మనోజ్కి రావాల్సినంత హాఫ్ ఎంత ఉంటుందో ఆ మొత్తం వచ్చేస్తుంది. సో ఇక్కడ మదర్ సెంటిమెంట్గా, మదర్ని సెంటర్ ఆఫ్ థింగ్గా పెట్టి వీళ్ళు ఆడుతున్నటువంటి కథ. దీనికి తోడు మంచు మనోజ్ పెళ్లి చేసుకున్న తర్వాత భూమా మౌనికారెడ్డి రావడం, తమ ఆస్తి తమకి, వాళ్ళ పిల్లల పట్ల వాళ్ళకు ఉంటుంది కదా, వాళ్ళకి రావాలి, ఫ్యూచర్లో పిల్లలకు ఉండాలి, తాము అనుభవించాలని. సో దానికోసం చేస్తున్నటువంటి రచ్చ కింద అయితే ఈ 200 crores గొడవ ఏంటంటే విల్ స్మిత్తో మంచు విష్ణు ఒక మూవీ తీయబోతున్నాడు. అందుకే విస్మిత్ అని పెట్టి ట్రోల్ కూడా చేస్తున్నాడు మనోజ్. సో ఆ మూవీ చేయబోతున్నారు. ఆ మూవీ బడ్జెట్ 200 crores అని చెప్తున్నారు విల్ స్మిత్తో. అంత డబ్బు మీకు ఎక్కడి నుంచి వచ్చింది? విద్యానికేతన్లో పిల్లల్ని దోపిడీ చేసి ఆ డబ్బులు మీరు తీసుకుని ఇక్కడ సినిమాలు తీసుకుంటున్నారు అనేది మనోజ్ యొక్క ఎలిగేషన్. దీనికి కూడా ఈవిడ కనుక మంచు మనోజ్ యొక్క వైఫ్ ఈవిడ బయటకు వచ్చి దీని గురించి కూడా ఈవిడ కనుక క్లారిటీ ఇస్తే, అంటే ఈ 200 crores అనేది విద్యానికేతన్ నుంచి తీసుకుంది కాదు అంటే మంచు మనోజ్ ఎలిగేషన్ చేయగలడు తప్ప ఎక్కువ వసూలు చేసిన ఫీజులు తీసుకెళ్ళి సినిమాల్లోనే పెడుతున్నాడని ఎవరు ప్రూవ్ చేయలేరు కదా. సో ఈవిడ కనుక బయటకు వచ్చి ఎలిగేషన్ని కరెక్ట్నే నా కొడుకు చెప్పింది, ఈవిడ ఇలాగే చేస్తున్నారు, ఈ 200 crores అక్కడి నుంచే వచ్చాయని కనుక చెప్తే లీగల్గా అది వర్క్ అవ్వకపోయినా ఎలిగేషన్ పరంగా మనోజ్ చెప్పింది కూడా కరెక్ట్ అవుతుంది. సో ఈ 200 crores ఈ విల్ స్మిత్ సినిమా కథ ఏంటి? సినిమా అయితే ఉంది. సో విల్ స్మిత్ సినిమా గోల్ ఏంటి, ఆ గోల్లో ఈ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి అనే దాని గురించి అసలైనటువంటి బేసిక్ రచ్చ నడుస్తుంది. దానికి కూడా ఆవిడే సమాధానం చెప్తే దాని మీద క్లారిటీ వస్తుంది. సో కన్న కొడుక్కి అగ్నెస్ట్గా మాట్లాడలేక
ఆ అక్క కొడుక్కి అగనెస్ట్గా మాట్లాడలేక ఆవిడ పాపం నలిగిపోతున్నారు, భర్త కోసం మళ్ళీ ఇంకో పక్క నలిగిపోతున్నారు ఆవిడని నాకైతే అనిపిస్తుంది. ఈ టాపిక్ మీద మీకు ఏమనిపించిందో మీరు కామెంట్ చేయండి.